ముంత మామిడి చెట్లు మనకు కిలోమీటర్ కాదు, ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే మీకు చుట్టూరు ముంత మామిడి చెట్లు ఉన్నాయని అర్థమైపోద్ది. ఎట్టా చెప్పండి, వాసన గుమాలిచ్చి కొడుతుంది. ఫ్రెండ్స్, మామూలు ప్రతిరోజు విజయ్ అయితే కష్టపడతాడు, ఈరోజు అజయ్ మాత్రం ఎక్కువ కష్టపడుతున్నాడు. ఇగో చూడండి. సరే, ఇంకా ఇవి కావాలంటే మనకి ఇప్పుడు గ్లౌజులు కావాలి. గ్లౌజులు రా గ్లౌజులా అంటే ఏదో వేసుకో. ఏడదాకుండా ఏమంటారా కొత్త గ్లౌజులు అయ్యా? నీకు బాడీ క్యామీల వల్ల ఇప్పుడు యాసిడ్ పడినా కానీ కట్టుకొచ్చింది బర్రె. విజయ్ వాళ్ళకి ఒక ఈజీ పద్ధతి నేర్పించా కోసేది. నేను నేర్పించా. సత్యం జీరా వెనక్కి మంచి ప్యూర్ చెప్పిందా? ఇదిగో ఈ తోటి కోసింది ఎవరు ఫస్ట్ నుంచి గబగబ పని అయింది. అట్ట చెప్పు వర్క్. ఈ తోటి నేను కోసిచ్చా. ఇగో సౌరు పూసుకున్నా చేతులకి, గ్లౌజులు వేసుకోవాలా ఏమన్నా అయితే ఇగో వీళ్ళిద్దరే రెస్పాన్సిబిలిటీ. దించేయాలయ్యా, అడుగు పడిపోతుందా? దించేస్తావా? నువ్వు కూడా పైకి తేలే కదరా, చిక్కబడిపోయింది కూర బాగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సదర్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఈ రోజు మనం వచ్చిండేది ముంత మామిడి తోటలోకి. మాకు తెలియదు అసలు ఇక్కడ తోట ఉందని. ఒక ఊరు మా దగ్గరలోనే ఉంటది, ఆ ఊరికైతే వచ్చాం. వేరే బ్రో తీసుకొచ్చాడు, మీకు వాళ్ళని కూడా చూపిస్తాను నెక్స్ట్ ఎవరు తీసుకొచ్చారో. మనకైతే ఇన్ని చెట్లు ఎక్కడున్నాయని ఎంతవరకు తెలియదు. మాకు తెలిసింది ఒక కనుపూరులోనే ముంత మామిడి చెట్లు ఉంటాయని తెలుసు చిన్నప్పటి నుంచి. కానీ ఇక్కడ ఇన్ని చూసిన తర్వాత నాకైతే ఆశ్చర్యం వేసిపోయింది. మనం ప్రతిసారి ఆ పచ్చి జీడిపప్పుతో ఏదో ఒక స్పెషల్ ఐటమ్ చేస్తాం కదా, ఈసారి కూడా అలాగే చేద్దామని ఎక్కడికైతే వచ్చినాం. కాయలు మాత్రం అంటే ఇప్పుడే పడుతున్నాయి. మనకు పచ్చి జీడిపప్పు కావడానికి పొండు అవ్వకూడదు, ముంత మామిడి పొండు వస్తుంది కదా, అది రాకూడదు. అది పిందలోనే మనం పచ్చిగా కోసుకున్నప్పుడు లోపల జీడిపప్పు పక్కలో ఉంటది. ఆ టైంలో మనం దాన్ని కోసి వండేదానికి ఆ టేస్ట్ వేరు. అది మళ్ళీ చెప్తాలే. ఈడు ఏమంటాం, ఇగో ఈడు అజయ్, ఇగో ఈ టీ షర్ట్ ఈ ప్యాంట్ ఈడిదే, కానీ ఈ టోపీ మాత్రం నాది. నేను కొనుక్కున్నా 199. ఈడు తీసుకుని నాదే ఏమంటే ఇట్లా నేను నల్లగా పోతున్నానని తెచ్చుకున్నా, వాడు నల్లగా పోతున్నానని ఇది వేసేసుకున్నాడు. సరే, ఇప్పుడైతే మనం మీకు కాయలు ఎలాంటివి కోసుకోవాలో చూపిస్తా. జీడిపప్పు ముదిరిన తర్వాత ఒక టేస్ట్ ఉంటుంది, పచ్చి ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది. మనం పచ్చి టేస్ట్ అయితే ఫీల్ చేయబోతున్నాం ఈసారి. కోత మాత్రం విపరీతంగా ఉంది, దుమ్ము ఎన్ని చెట్లు ఉన్నాయా? నేను డ్రోన్ తెచ్చుంటే మీకు వీడియో చేసి చూపించుంటా. ఈ పండ్లు అయిన తర్వాత మీకు డ్రోన్ తెచ్చి, అప్పుడైతే పండ్లు అయిన తర్వాత మీకు డ్రోన్ షాట్ వేస్తా ఆ రోజు. ఈ రోజు అయితే మనం ఈ కాయలు కోసుకొని ముదిరికాయలు తీసుకోపోయి వీటిని అయితే కూర చేసుకుందాం. సరైన కూర చేద్దాం. దాంట్లో ఇప్పుడు కోసేసుకుందాం. వచ్చింది ముంత మామిడి చెట్లు మనకు కిలోమీటర్ కాదు, ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే మీకు చుట్టూరు ముంత మామిడి చెట్లు ఉన్నాయని అర్థమైపోద్ది. ఎట్టా చెప్పండి, వాసన గుమాలిచ్చి కొడుతుంది. ఇగో అజయ్, ఇగో చూడండి, ఇవే మనకు కావాల్సిన కాయలు. వీటిల్లో అయితే లేత పచ్చ జీడిపప్పు ఉంటుంది, తెల్లది లేతగా ఉంటుంది. మేమందరం ఈ పని చేస్తుంటే ఈడు చూడు ఈ పనిలో ఉన్నాడు. అబ్బా, ఇప్పుడే వస్తున్నాయి కాయలు, ఇంకా రాలా. ఇగో మనం తీసుకొచ్చింది అయితే ఇగో భరత్ బ్రో, ఇగో అన్న పేరు ఏం పేరు బ్రో? కోటన్న, అచ్చన్న తీసుకొచ్చారు ఇక్కడికి. ఇగో ఈ మనకు కావాల్సిన కాయలు. వీటిలో మళ్ళీ లేతం ఉంటాయి. ఇగో ఈ విధంగా ఒకనంతా తెల్లబడినాయి కదా, ఈ తెల్లబడినట్టు అయితే ఇప్పుడు మనకు పనికి వస్తాయి. ఇవి ఉన్నాయి కదా, వీటిలో అయితే పప్పు కూడా పట్టుండదు. ఉంటాయి అజయ్, మళ్ళీ వద్దాం. నాకు తెలుసు కదా, ఆ కోట్ల మీద అనుభవం ఉందా, దేంట్లో పప్పు ఉంటుంది దేంట్లో పప్పు ఉండదు అని మాకు తెలుసు. ఆ విధంగా కోసుకోవాలా, ఇట్లా ఉంటుంది. చూసారా, ఇందాక విజయ్ గారికి అనుభవం ఉంది, అది ఇది మాట్లాడడానికేమో. ఇప్పుడు ఈ బ్యాచ్లో ఉంటుంది ఆ బ్యాచ్లో ఉంటుంది అని అడుగుతున్నాడు. మాటలు చెప్పే వాళ్ళంతా పని వచ్చినట్టు కాదు, పని చేసిన వాళ్ళంతా పని రాట్లా నా మాటలు పోయిరాదండి. రావట్లేదు గుత్తులు, ద్రాక్ష గుత్తులు ఉంటది కదా ఖచ్చితంగా, దీంట్లో ఖచ్చితంగా ఉంటది. నేను చెప్తాను, నేను రాసిస్తాను, నీకు బాండ్ రాసిస్తా. బాండ్ వదిలే, మనకు కొన్ని కోసుకోండి చాలు, ఎక్కువ అయితే పర్లేదు. కొన్ని ఒక 1/2 కిలో. ఫ్రెండ్స్, మామూలు ప్రతిరోజు విజయ్ అయితే కష్టపడతాడు, ఈరోజు అజయ్ మాత్రం ఎక్కువ కష్టపడుతున్నాడు. ఇగో చూడండి, ఇగో విజయ్ నువ్వు కోసినట్టు చూపించరా.
ఇగోండి. ఎందుకంటే నాకు కొంచెం బొగ్గ ప్రాబ్లం. అవునులే, రాగానే ముంతమాడు పండ్లు బొగ్గ నిండా తినేసినాడు, ప్రాబ్లం వచ్చింది వాడికి. ఇగో అజయ్ చాలరా అజయ్, సరిపోతాయి రానైనా. వీడు ఆశకి హద్దు ఉండాలా, మనసుకు సిగ్గుండాలా. ఏ నువ్వు రారా నాయనా, చాలు కానీ రే, చాలరా చాలు రాజీ. ఇవ్వండి విజయ్ గౌడ్ అయితే ఈ కోసాడు, అజయ్ చూడండి ఎన్ని కోసేసినాడు. ఇదే సొందని ఓడి మాటలేనమాట. మీరు ఆల్రెడీ తమ్నైల్ లో చూసుంటారు మనం ఏం చేస్తున్నాం అనేది. కావాల్సిన వరకు అయితే ముంత మామిడికాయలు కోసుకున్నాం. ఇంకా ఇంటికి పోయి వాటిని ఎలా కట్ చేయాలో చూపిస్తా. ఇది ఏడు నుంచి ఎవరంతా కష్టంగా ఉంటది, ఎందుకంటే ఆ ముంత మామిడిలో పప్పు లోపల ఎవరంత యాసిడ్ ఉంటది. జాగ్రత్తగా చూసి కోసుకోవాలి. ఇంతకు ముందు తెలియని వాళ్ళు ఎవరన్నా డైరెక్ట్ కోసేస్తారంటే పాపం చేతులు పుండు అవుతాయి. వీడికి ఒకసారి అట్టే అయిపోయినాయి. మరుసటి రోజు అన్నం కూడా తినలేకపోయా, చేతులు అంతా ఎర్రగా బొప్పలు కట్టిపోయి. సరే ఇంటికి పోయి ఇట్లా ఎలా పోయాలో చూపిస్తాం. ఇంకా ఫైనల్ గా ముంత మామిడి పువ్వులు అయితే మన తోటలో కోసుకొచ్చేసాం, చూడండి ఎట్లున్నాయో. ఇంకా వీటిని ఇప్పుడు ప్రాసెస్ మొదలవుతుంది. ఈ కాయల్ని కోసి లోపల పప్పు తీసి దానిపైన తాట తీయాల. మదన్న ఇంతకు ముందు మనం తెచ్చి ఒలిచి చేసిన కూర మాత్రం ఎట్టుంటదా గానీ దీంట్లో ఉండే పప్పు చూడండి ఎట్టుందో. సైజ్ చూడు ఎట్టుంది అది. ఇదే అనుకుంటా A1 క్వాలిటీ జీడిపప్పు. మదన్న జీడిపప్పులో కూడా 3 క్వాలిటీలో 4 క్వాలిటీలో ఉంటుందా? దేంట్లో అయినా క్వాలిటీ ఉంటది. కాకపోతే మన దగ్గర ఉండే క్వాలిటీ మనం మెయిన్ అనుకుంటాం, ఇంకో దగ్గర పోతే తెలుస్తుంది మన మెయిన్ అవతలది మెయిన్ అని. ఫ్రెండ్స్ గింజ ఎంత పొడుకుంటుంది చూడాలి కానీ తినే దాన్ని కూడా తినే పచ్చిదా నీకేమవుతాయా? బాగుందిరా, నోరు పుండు అవుతుంది. లైట్ ఇందాక కొంచెం మంట పుట్టింది. వీటి లోపల ఒక రకమైన యాసిడ్ లాంటిది ఉంటది, అది పడితే పుండ్లు లేకపోతే ఏమన్నా రెప్చర్లు అలా అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా కోసి లోపల ఉన్న పప్పు పులుచుకోవాలి. సరే ఇంకా ఇవి కావాలంటే మనకి ఇప్పుడు గ్లౌజులు కావాలి. అయ్యా గ్లౌజులు రా, గ్లౌజులా అంటే ఏడ యాసిడ్ అవ్వకుండా ఏదో వేసుకో. ఏడదాకుండా ఏమంటారా కొత్త గ్లౌజులు అయ్యా? నీకు బాడీ క్యామీల వల్ల ఇప్పుడు యాసిడ్ పడినా కానీ కట్టుకొచ్చింది బర్రె. అయ్యా కూడా నిన్ను చూస్తానే ఇచ్చానంటున్నారు. గ్లౌజ్ లా కాదురా, అయ్యో ఒరే వీడు వెటర్నరీ సంబంధించిన తెచ్చానడు రా. కాదు రాజు, ఏడదాకా వేసుకోవాల్సిన అవసరం ఏమి దానికి? ఏడదాకే కదా పొరపాటు తగిలిన దాని గ్లౌజులు కాదురా నాయనా, గ్లౌజులే కదా. ఎట్రా బయటరా, ఎట్రా బయటికి రా. అబ్బా ఎప్పుడు వాడతారంటే మనం ఎరువులు గిరి వేస్తాం కదా, అప్పుడు మనకు చేతికి ఎక్కడ మట్టి గిట్టి కాకుండా. అయ్యా మాకు తెలిసింది ఏంటంటే మాకు బర్రెలున్నాయి కాబట్టి మాకు తెలిసింది ఏంటంటే బర్రెలు కట్టుకొచ్చినప్పుడు ఇంజక్షన్ వేస్తారు. మీరు ఒక్కొక్కరు ఒక విధంగా వాడతారు కదా, ఇప్పుడు వాళ్ళ దానికి వాడితే మనం ఎరువులు కూడా అంత పొడుగు ఎవరు ఏంది అంత పొడుగు ఏమి ఉండవురా. మనం వీటిని మొలుచుకోవడానికి ముఖ్యంగా కావాల్సినటివి ఇలాంటి గ్లౌజులు కాదు, మామూలు గ్లౌజులు. తర్వాత వచ్చేసి కొబ్బరి సౌరు, వేడి నీళ్లు, పసుపు, సాల్ట్, ఉప్పు, పసుపు అంతే. ఫస్ట్ అయితే వేడి నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఎందుకు మదన్న సాల్ట్ వేసేదే? సాల్ట్ ఎందుకు వేసేదే? కరుణ రాకుండా అవసరం అంటే సాల్ట్ దేన్నైనా కొద్దిగా కంట్రోల్ చేసే పవర్ ఉంటది. ఇప్పుడు దీంట్లో యాసిడ్ ఉంటది కదా, ఆ యాసిడ్ ఆ సాల్ట్ వేసాం అనుకో కొద్దిగా కొన్ని ఇన్సెక్ట్స్ ఉన్నా చచ్చిపోతాయి. కాదురా సాల్ట్ వాడే దానికే కదా యాంటీ పసుపు 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 యాంటీబయాటిక్, సాల్ట్ యాంటీసెప్టిక్ కాదు అది ఏమంటారా అంటే ఏమైనా యాసిడ్స్ ఉంటే స్టెబిలైజ్ చేస్తుంది అది. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. కాదు ఇన్ని తెలిసినోడు ముందుగానే చెప్పి ఆడవచ్చు కదా. నీకు తెలిసింది కదా చెప్తా కదా. సరే సరే ఆడ దగ్గర చెక్తావు. పచ్చి జీడిపప్పు, పొట్టేలు కూర. పెద్ద గ్లౌజ్ వేసుకుంటావు, చిన్న గ్లౌజ్ వేసుకోమంటావా? పెద్దవే కావాలి కోడికి, పెద్దవే. సేఫ్టీ ముఖ్యం. సౌండ్ పూసుకోవాలరా ఫస్ట్. దేనికైనా ఇదే సౌరే మనం వాడేది, తలకైనా ఇదే సౌరు, దేనికైనా. కేరళ వంట కూడా ఇదే వాడతారు. అవునా?
కొబ్బరి సోన సర్లే నువ్వు కేరళ వాడుతున్నావు కాబట్టి నీకు అలవాటు. ఫ్రెండ్స్ అజయ్కి కేరళ అంటే బాగా ఇష్టం. అవును వెళ్ళాను ఒకసారి. ఆడే ఉండిపోవాలని కూడా చూసినాడు వాళ్ళు పంపించారు. చేతులకి టెంకాయ సవర్ పూసేసుకున్నారు, తర్వాత కూడా గ్లౌజులు వేసుకున్నారు. మీరు ఎందుకురా ఇంత ఓవర్ చేస్తున్నారు అనుకోవచ్చు మీరు, ఎందుకంటే మాకు ఓవర్ పుండ్ అయిపోయింది ఒకసారి, అందుకని మేము ఓవర్ చేస్తున్నాం. అజీ అప్పుడు ఎట్టో ఈజీగా ఒక మెథడ్ కనుక్కున్నాం ఈ చేసేదానికి, మర్చిపోయిన కింద పైన కట్ చేసి అట్లా అంటే వచ్చేస్తుంది. కట్ చేసిన పూర్తిగా దాంట్లో ఏమలేదంట ఫస్ట్ కట్ చేయాలి, దాంట్లో వేసిన కట్ చేసి తీసి దాంట్లో వేయాలా, ఉప్పు దాంట్లో వేయాలా. ఇగో నేను ఒకటి చెప్తానండి. అయ్యా ఉప్పు చూడయా. బో సరైన పప్పురా, కానీ నలిపోయినావు నువ్వా? అంత పెద్ద ఉందా? A1 సార్ అది, A1 అక్కడ ఆయిల్గా వచ్చేస్తుంది మీకు. A1 సరుకు. అజీ ఒకడు కుయిండి ఒకడు తీయండి, అంతేగాని ఇద్దరు కోసి ఎదురు తీసి టైం వేస్ట్. కోస్తావరా? ఇగో చేతిలో పెట్టుకొని కాదు, కింద పెట్టుకొని అటు పెట్టుకొని అట వేసి అజీ. ఇగో దాంట్లో వస్తుంది కదా ఆడ నొరగగా, అదే డేంజర్. అదే చుక్కలు చూపించేస్తుంది. వాసన భలే ఉన్నదిరా, ఇక వస్తూ ఉంటే మీరా, వాసన భలే ఉన్నది. కమ్మగా ఉందా? అజీ ఈ చిక్కుడు గింజ మాదిరి కూడా ఇయ్యా పెద్ద సైజు చిక్కుడు గింజలు ప్లస్ ఇడ్లీలు కిడ్నీలు మాదిరిగానే ఉంటాయి. ఇక బొమ్మ ఉంటుంది కదా, దీన్ని ఇట్ట తిప్పి పెట్టేస్తే ఇట్టా అదే బొమ్మ. నేను కిడ్నీ బొమ్మ వేస్తాను చూడు ఇప్పుడు, ఇటుతా చూడు ఇదిగోండి కిడ్నీ బొమ్మ వేసా నేను. నీ కిడ్నీ మాత్రం అట్నే ఉంటుంది. ఇదేరా, కాకపోతే కొద్దిగా ఇదిగో ఇది ఇటు దూరంగా ఉంటాయి అంతే. అదే చెప్పేదండి. అది ఉంటుంది కిడ్నీ, అదేలే వరం దూరంగా ఉండి పైప్ వచ్చి ఉంటుంది. అని మధ్యలో పుల్ల పెడితే అదే కిడ్నీ. ఏంది కింద పాయు అంటారు దాన్ని. ఇట్లా గొట్టం రాకుంటుంది కిందకి. అదేది అవన్నీ అంటాయి నీ కడుపులో ఉంటాయి. కిడ్నీ వేస్తానే, కిడ్నీ వరకే వేసిన. ఇదిగో వాళ్ళకి ఒక ఈజీ పద్ధతి నేర్పించా కోసేది. నేను నేర్పించా. సత్యం జీరా వెనక్కి మంచి ఎవరు చెప్పిందా? ఇదిగో ఈ తోటి కోసింది ఎవరు ఫస్ట్ నుంచి గబగబ పని అయింది. అట్ట చెప్పు వర్క్. ఈ తోటి నేను కోసిచ్చా. ఇగో సౌరు పూసుకున్నా చేతులకి, గ్లౌజులు వేసుకోవాలా ఏమన్నా అయితే. ఇగో వీళ్ళిద్దరే రెస్పాన్సిబిలిటీ, అంతే. వీళ్ళిద్దరే నాకు రెస్పాన్సిబిలిటీ. ఏమన్నా అయితే అంతే. ఏమయ్యేది అది మీరే మొత్తం చేయాలి, నా సంబంధంలో. నాకు చెయ్యికి ఏదన్నా అయితే అంటే మీరే మొత్తం చేస్తాను. ఎత్తుపడి కర్మంతరాలు కాదురా, నేనేం చేయాలి నీకా? ఎడిటింగ్ మీరే చేసుకోవాలి. ఇప్పుడు భలే పప్పు చూడండి దగ్గరికి వచ్చి. A1 సరుకు అసలు. అబ్బా ముంతమావిడి పప్పుకి మెయిన్ అర్థం ఏంటంటే ఇయే పప్పులు ఎరా. అంతే. ఈ దొరకడం అంత అదృష్టం అనే చెప్పాలి, అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే కొంచెం లేట్ అయితే ముదిరిపోతాయి, కొంచెం ముందుకు వెళ్తే మనకు పనికిరావు. కరెక్ట్ గా పోయినాం కాబట్టి వాటంగా చిక్కినాయి వేసుకొచ్చేసినాం. ఫ్రెండ్స్ చూడండి, ఇంకైతే కొయ్యడం అయిపోయింది. ఇంకా ఎక్కువ చెత్తే వచ్చింది, చెత్త ఎక్కువ వచ్చింది. మనం తేడా చెత్త ఎక్కువ తెచ్చాము. అజిగాడు అయితే ఇంకా తీసేస్తాను, నాకు చేతులకి మంట పడుతుంది అంటున్నాడు. నాకు కూడా ఒళ్ళంతా మంటలు పడుతుంది. గ్లౌజులు వేసుకొని మీరే అట్టంటే గ్లౌజులు వేసుకొని నేను ఎట్ట చేయాలరా? చేతులు కాదు కదా, ఇనుపు ఉక్కు కడ్డీలు. కరాయి తెద్దాం బా, కొలిమే పెడుతూ బా కరాయి తెద్దాం. పల్లె మామూలు చేతులే. ఇంక పప్పులు అయితే అయిపోయినాయి. సరైన పప్పులు రా, చెప్పుకోవచ్చు ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువ కాదు. పప్పులు మాత్రం కాదు. చూడు ఎట్టుందో. ఏమజీ ఎట్టయిందా? ఒరే నీకేటంటే నాకు ఎంత సరసరా అంటున్నాయిరా. ఏం కాదు, నువ్వే కదా తినప కడ్డీలనే. మినప కడ్డీలు అయినా ఒకనాటి తుప్పు పట్టిపోతాయి.
స్టీల్ బాడీ ఈ మాకు వచ్చిన మొత్తం పప్పులు అయితే ఇంక వీటిని ఒకరంతా నీట్గా కడుక్కుంటాం. ఒక 2 సార్లు కడుక్కొని తర్వాత అయితే మనం గబగబా చేసి వెళ్ళిపోవడం కాదనా, ఎవరైతే లాస్ట్ దాకా నిలబడతాడో ఓడే కింగ్. అవును నిజమే. ఫస్ట్ లో గమనం లాస్ట్ లో నిలబడతాడు ఓడే కింగ్. ఫస్ట్ లో ఒరే అలా కథ ఉంది, నక్క పంది కథ ఒకటి ఉంటది తెలుసు నీకా? రే ఒక ఓనరు ఒక నక్కకి ఒక పందికి ఏందంటే పనిస్తాడు. రోజు నక్క ఏందంటే బయట అంతా తిరిగేసి లాస్ట్ లో వచ్చి బురద పూసుకొస్తుంది. నక్క కాదు, పంది పూసుకొచ్చేది కాదు, నక్క బురద పూసుకొని వచ్చేస్తుంది. పంది కష్టం చేసి లాస్ట్ లో వచ్చేటప్పుడు వాటం కడుక్కొని ఇంటికి వస్తుంది. ఓనర్ ఏమనుకుంటాడు రోజు, అయ్యో పాపం నక్క బావ చూడు ఎంత కష్టపడుతున్నాడు, ఈ పంది చూడు పంది బాగుంది నీట్ గా ఉంది అనుకుంటాడు. ఒకరోజు సాగు కొడతాడు, తర్వాత చూస్తాడు పోతాడు ఏడగా కైల్లో పోయి చూస్తాడు. ఒకరోజు ఆటంగా చూస్తాడు, అప్పుడే వచ్చి పంది కడుక్కుంటది, నక్క వస్తుంది వచ్చి జమ్మంగా వచ్చి బురద పూసుకొని వస్తుంది ఇంటికి. రామ్మ రా అన్నం పెడతారా అని కాల్చుంటాడు, మంచి కడ్డి ఎత్తి పెడతాడు ముట్టి మీద, కయ్యో అంటే వెళ్తుంది. పరిస్థితి నాకేంత చేతులు వారంతా బగబగా అంటున్నాయిరా, ఏమన్నా అవుతుందేమో అంటది బాగా అంటుంది. ఒలుచుకున్న పప్పును అంతా కూడా ఒక గిన్నెలో వేసుకుందాం. చేతికి బొగ్గు అంటుంది, లోపల చూడు యాసిడ్ అదంతా. జీడిపప్పు ఒలుచుకోవడానికే చాలా టైం పట్టింది క్లీన్ గా ఒలుచుకోవడానికి. చూడండి మా అన్న కోసం ఈరోజు మటన్ మటన్ మాత్రం ఆంధ్రాజు మంచి మటన్ తీసినట్టున్నారా? ఈ పొట్టేలు ఎన్ని కిలోలు పడుతుంది సార్? 27 కిలోలు. అన్ని ఎందుకు పడ్డది? తక్కువ పట్టవచ్చు కదా. గంట సేపు పడుతుంది ఉడకడానికి కొంచెం టైం చేద్దామండి. మటన్ ముంత మామిడి పప్పు, మటన్ ముంత మామిడి పప్పు, పచ్చి ముంత మామిడి పప్పు, అది కూడా పచ్చి ముంత మామిడి పప్పు, మటన్ పులుసు, పొట్టేలు కూర కాంబినేషన్ కథక్కన ఉంటది. సరే ఫస్ట్ మటన్ అయితే నీట్ గా మంచినీళ్ళు పోసి కడుక్కుందాం. కొవ్వు మీద ఉంది పొట్టేలి. అబ్బా చూడండి అప్పటికే అజీ ఒక దాంట్లో ఒక 150 గ్రాముల కొవ్వు అయితే వారేసి ఉంటాడు. వారసులు అజీ కొవ్వు ఎక్కువ వేసేసారు. మా ఊర్లో రేటు మటన్ కేజీ 1000 రూపాయలు ఉంది. మీ ఊర్లో ఎంత ఉందో కామెంట్ చేయండి. మటన్ ఉడికించుకోవడానికి పొయ్యి మీద సడ్డి పెట్టుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం, కొద్దిగా ఉప్పు వేసుకుందాం, ఒక్కసారి నీట్గా కలిపేసుకుందాం. మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించుకుందాం. మేము చెన్నై నుంచి తెచ్చినట్లో అవి 2 పేటలకి అయితే తెగులు రాలేదు, 2 బతికినాయి. ఇదిగోండి గిన్నె కూడా చూడండి, ఒక్కటే తెగులు ఎందుకు రాలేదంటే వాటికి తెగులు ఎందుకు రాలేదంటే మందులు వాడున్నారు నా వాళ్ళ. బోలు వాడారా? లేదంటే అన్ని చచ్చిపోయినప్పుడు అవి కూడా చచ్చిపోండాలి ఖచ్చితంగా. ఇవి మాత్రం బతికినాయి. ఈ పెట్టలు గుడ్డుకు వస్తున్నాయిరా, వచ్చే మూమెంట్లో ఉన్నాయి. ఆ గిన్నె కూడా చూడండి ఆడ, అది ఒక్కటే ఉంది, దానికి ఒకటి తీసుకురావాలా తోడుకి. పాపం 2 తెస్తే ఒకటి అట్ట వెళ్ళిపోయిందో తినేసినట్టు నేను నాకు తెలిసి, ఇంకోటి తీసుకురావాలి. ఇంకా మూత తీసి అయితే మటన్ ఉడికిందా లేదో చూద్దాం. మదన్ని అందరి దగ్గర నుంచి ఉడికిందిరా అని చెప్తున్నాడు. వా తక్కువ అయిపోయిందిరా, కలిపెట్టు కేసు పెడదాంలే. మీరు సగం తినేసారు కదండి ఈ మధ్యలో. ఒరే అది ఎప్పుడో ఫస్ట్ లో 2 దాకా ఒక్క మొక్క ఫస్ట్ అసలు కందే లేదే, అందరు 50 రంగట్లో తెచ్చు. అయ్యో కరం. ఇంకా దించి పక్కన పెట్టేసుకుందాం. ఓపారా ఫైన్ పడుతుంది. ఇదిగోండి ఆ కొవ్వు అంతా గరిగా నెలలోకి వచ్చేసినట్టుంది రాజే. అదే సట్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుందాం, నూనె పోసుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. జీడిపప్పు మటన్ కూరలోకి మనం అయితే స్పెషల్గా మసాలా తయారు చేసుకున్నాం. ఈ మసాలాలో వచ్చేసి మనం ధనియాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర కాదునా రే గసగసాలు వేసినావు, గసగసాలు, అల్లము, తెల్లగడ్డలు, అల్లము, లైట్ గా ఎండు కొబ్బరి, ఒక్క 2 ధనియాలు అంతే.
అవి ఎర్రగడ్డలు మాడిపోయినట్టు కనిపిస్తుంది. వాడిపోయింది వాడేనా మాడలేదా? ఎండకి కనబడుతుంది. ఎర్ర డాల్లో ఉన్నదా? అది నీ గోరు ఎప్పుడు ఇరిగిపోతుందా? ఎందుకు అంత కొడుకు గోరు అది? ఊరికే పెంచుకున్నా. ఏ చేతి కుడి చేతికా చేతికా అడ్డానే రాదా? కాదు నా డౌట్ ఎప్పటి నుంచో. ఏమో కాదురా, అది నాకు డౌట్ వస్తుంది. చెప్పు. అదేమంటాం అసలు కూడా ఈ అమెరికాలో ఉందా? కాదు ఏంద్రా గొంకిరి తిరిగేస్తున్నదే? కోడికి 6 రౌండ్ తిరిగినట్ట అజయ్. ఏం దాని మీద పడున్నావు? ఇది పోలేదన్నా చూసా ఒరే చూపించరా భయపడి బారా. నేనేం చేయను, చూపించు ఊరికే నేనేం చేయలేదు, చూపించు. కొంచెంగా టమోటాలు వేసుకుందా, కొంచెం నీళ్ళు పోస్తుందా. ఇప్పుడైతే మనం ఒలుచుకున్న ముంత మామిడి పప్పు వేసుకుందాం. పచ్చి ముంత మామిడి పప్పు. అమ్మ ఆంధ్ర ఈరోజు ముంత మామిడి పప్పు ఎందుకు రాజీ అంత సరిపోద్ది అనిపిస్తుందిరా. కాజు కర్రీలో కూడా ఎందుకు రాన్యా కానీ కాజు మటన్ కర్రీ. కాజు కర్రీలో కూడా ఇన్ని కాజు లేరేమోనే. అవే మటనే ఫ్యాట్, మళ్ళీ కాజు చిన్న ఫ్యాట్ కాదు ఇది. ఇప్పుడు మనం మెత్తగా ఉడకబెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకుందాం. కలిపెట్టు రాజయ్. బార్రీ ఇంద్రా ఈరోజు స్పెషల్గా ఉందా? ఐటమే స్పెషల్గా ఉందిరా. అవునుగా లేదురా కూర మాత్రం. అబ్బా జ్యూస్ ఏంది అది? అన్ని కాజులే ఉన్నాయి. మటన్ కన్నా కూడా కాజులు ఎక్కువ ఉన్నాయి. రుచికి సరిపడా కారం వేసుకుందాం. కారం ఎక్కువ వేసుకోవాలి ఈ కూరకి, ఎందుకంటే జీడిపప్పు తీయగా ఉంటుంది, మటన్ ఒకరంతా సవగా తీయగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటే మొత్తం బ్యాలెన్స్ అవుతుంది. అందుకనే విజయగాడు మర్చిపోయాడు పచ్చిమిరపకాయలు. ఇప్పుడు 2 వేసానట. అట్లా తిప్పిన తర్వాత కెమెరా 2 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాడు. అట్ట మిరప్పొడి కూడా పోసేస్తున్నాడు. అజయగాడికి అర్థమే. కారం ఎక్కువ వేసి తినరాను కదా. కాదు 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 తీపి ఎక్కువ ఉంటుంది, జీడిపప్పులో కూడా తీపి ఎక్కువ ఉంటుంది, అందుకని అనమాట. వా ఒక రేంజ్ అయ్యా ఈరోజా. అబ్బబ్బా అజయ్ ఈరోజు మంత మామిడి పప్పు పొట్టేలు మాంసం. మొత్తం ఏది తినేస్తున్నాయి ముందా. కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మన కోసం అజయ్ ఒక పాట పాడతాడు. ఇందాక పాడుతున్నాడు. పాడజీ పాడు గజాల పాడి గజాల పాటలు ఏదైనా పాడజీ. ఒక్కసారి నాకు నీ స్వరంతో పాట వినాలని మరి కోరిక. నా పొగడుతో పాటలు పాడితే జనాలు చూడలేరు. శ్రోతల కోరిక మేరకు సాయంత్రం పూట ఒక చక్కని పాట కచేరీ. నేను పాడరా. ఇప్పుడు పాడే మూడ్ లేదు. అంతసేపు ఎందుకు ఆలోచించావు దానికి? నీకు పాట రాదన్నావు, రాదని చెప్పాలా? అంతసేపు ఆలోచించాల్సిన అవసరం ఏమన్నా? రాదని నేను చెప్పలా. అంటే వచ్చు. సరే ఏం పాట వచ్చు చెప్పు. ఏం పాట వచ్చు? నీకేది కావాలి చెప్పు. నాకా అడిగా పాడు. అడిగా అడగమంటావా? కొత్త అడుగుతుందిరా. కూర అయితే బాగా చిక్కబడిపోయింది. ధనియాలు, మిరియాలు, పట్ట, లవంగ, అలాగే కొంచెం తెల్లగడ్డలు వేసి బాగా కలిపి దంచిన పొడిదైతే అజయ్ ఈరోజు నీ కోరిక తీరినట్టేనా? తినేదాకా తీరదులే, తినేదాకా ఎట్టుందో మనం చెప్పలేం. తినేదాకా అంటే ఏమైనా జరగచ్చు. చిక్కగా ఉంది కూర. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుందాం. ఆకుకూరా దించేయాలయ్యా, అడుగు మడిపోతుందా? దించేస్తావా? నేను కూడా పైకి తేలే కదరా. చిక్కబడిపోయింది కూర బాగా.
కొత్త మామిడి పప్పు మటన్ దించి కింద బేడేసాడు. బా పొగలు గమ్మేసిందిరా. తీసుకో దించుకో అన్నం మరికింత తీసుకో. ఎయ్ నజీ కొడుకుతాయి తీసుకో. ఎయ్ ఇంకో రంతి. ఫ్రెండ్స్ మేమందరం మధ్యాహ్నం ఒక ముద్ద తిన్నాం. ఈడే తినంది ఎందుకంటే నేను ఒకటేసారి తింటాను. నేను తిన్నాను. ఎవరిది వేసుకోవాల్సిందే, ఒకరికొకరికి ఈరేడా. ఏమరా అంత గట్టిగా మాట్లాడుతున్నావా? మటన్లో అంతే గట్టిగా ఉంటుంది. ఖర్చులు అయిపోతాయి. నీస్ దగ్గర తెలుసు కదా మన గురించి. సపరేట్ చెప్పాలా? నల్లి బొక్క లేకపోతే గొడవ అయిపోతుంది అంటావా? నల్లి బొక్కలు కాదు మనం అనేది. నల్లి బొక్కలు కాదు మనకు. మెత్తటి మొక్కలు పడకపోతే మన సైడ్ గొడవలు అవుతాయి. జ్యూసీ జ్యూసీ జ్యూసీగా ఉందా? అంటే ఉంటుంది ఈ మధ్య. మెత్తగా ఉడుకుంది మటన్ మాత్రం. నేను ఉడకబెట్టిన మాదిరిగా. అది నువ్వు ఎంతసేపు పడుతుంది అన్నావు అది ఏగేటట్టుగా ఉడికేటట్టుగా? ఎంతసేపట్లో మటేసిన? అరగంట. పొగలు రేగలా? 45 నిమిషాలు. ఒరే నువ్వు 1.5 గంట అని చెప్పినవురా. పొగలు రేపే అట్టాయి. కాజు ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్. కాజు ఫ్రైయా? అది కాజు ఫ్లేవర్. కాజు ఫ్లేవర్ రా. కాజు ఫ్లేవర్ రా. స్మోకీ ఫ్లేవర్ ఎందుకు వస్తుందా? సెట్లో చేస్తే వస్తుందిలే, దానికి పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడేమో రాలా. ఎట్టుంది అది? బాగుంది. ఒరే అయ్యో కడుపుమంట. ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేదా? రేపు ఏడకి వస్తుంది అడుగు. ఆడ పోయి మీట్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ అంటే టైము ప్లేస్ కరెక్ట్ చెప్పమన్నది. ఆడ పోయి మీట్ అవుతుందా? దీంట్లో మనం కాజులు ఎక్కువ వేసాం కదా, సవ్వగా ఉంటది. నువ్వు మామూలుగా కారం కారంగా. అది నువ్వు తినేది ఎంత కాస్ట్లీ కూర తెలుసా? ఇప్పుడు నువ్వు వేసిన కాజులు, నువ్వు చేసిన మటను హై ప్రోటీన్ హై ఫ్యాట్ అనుకుంటున్నాను నేనైతే. చాలా తక్కువ తినాలి దీన్ని. కొంతమంది ఎక్కువ కొలెస్ట్రాల్ అలా ఉంటుంది కదా, వాళ్ళైతే దీన్ని తినకూడదని అనుకుంటున్నా. మరి ఏమో నాకు తెలియదు, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది మటను, ఆల్రెడీ మటన్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, ఆ కాజులో కూడా అంతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది కాజు మాత్రం పచ్చిది కదా, మెత్తగా మృదువుగా ఉంటుంది. నువ్వు చిన్నప్పుడు ముద్దుకున్నలాట. అంటే నువ్వు ఒప్పుకోనవా చిన్నప్పుడు ముద్దుకునేవానే? నేను ఏదో అన్నాను అనుకో వీడియోలో. నీ ఫోటో పెట్టిదా చిన్నప్పుడు? నీది పెట్టిదిరా విజయ్. ఈడైతే సైంటిస్ట్, చిన్న సైంటిస్ట్ కాదు వీడు. మరి ఫిండ్ అయిపోయింది కదా. యా 2 చేలుతుంది అంటున్నాడు అలా కూడా. నాకన్నీ మెత్తటి మొక్క వేసినట్టున్నావా? నేనే ఇలా నువ్వు వేసుకున్నావు. నేనే కదా వేసిందా? నా చేత్తో ఎవరికి ఏది చేసినా మంచిగా చేస్తాను నేను. మటన్ కూడా బాగా ఉడిపోయింది. నలిబొక్క వీడియోలు చూసి నలిబొక్క గిలిబొక్క అంటున్నారు. మనం ఏమన్నా మూలిగా అంటాం. ఎందో నేర్చుకోవద్దు మనం కూడా. మన స్లాంగ్ మనం మర్చిపోకూడదు కదరా. అవును, కొత్త స్లాంగ్ కూడా నేర్చుకుంటున్నావా? వచ్చిందిరా? రావట్లేదు. రాదులే నీకు. ప్రెస్టేజ్ గురికితే ఇంకా నాయుడుపేట పోయి కొత్త దంతాలు పెట్టుకోవాల్సింది. ఎవరు ఇక్కడ? ఎవరా అంటే నువ్వెవరు నీకే తెలీదా? అది వాడెవరు చెప్పురా. వాడెవరో వాడు చెప్పురా. వాడెవరో వాడికి ఎందుకు తెలియదా? చెప్తున్నాడు. నువ్వెవరు చెప్పు. నేనే కదా. మటన్ ఇందాకే కదా మాటం లేదన్నావా? గంటకో మాట చెప్పాకజీ. 5 నిమిషాలకు ఒక మాట, గంటకో మాట. నీ మాట నీళ్ళ మూట ఒకటి. ఇప్పుడు నువ్వు మాట కరెక్ట్గా ఉండదు. నీళ్ళ మూట కట్టినా నీళ్ళు నిలబడవు. నాకు కొంచెం వేడిగా ఉండేది కదా, మంద తెలియదా? ఇప్పుడా బాను తెలుస్తుంది. రకంగా ఉన్నది. అంటే ఎంతసేపు పోవాలంటావు? చల్లారితో టేస్ట్ వస్తుంది. అప్పుడు వేడి మీద ఎవరు తినమన్నారు నిన్ను?
నువ్వే అప్పుడు తప్పు మటన్ దాన్ని నీది అంత గబాన్ తినేసి వాళ్ళని చెప్పిందా? రివ్యూ చెప్పడం. వాడు ఎంత బాధపడి ఉంటాడు, వాడు చుట్టూ హృదయం ఎంత బాధపడి ఉంటది. చూసేదానికి అట్లా గంభీరంగా కనిపించచ్చు, వాడిది కూడా మనసే, అది మృదువుగానే ఉంటది, మెత్తగానే ఉంటది. వాడు ఎంత బాధపడినా వాడు బాధపడ్డు, నువ్వు నేను చెప్పింది నీకు అర్థం కాదు, ఏమన్నా చెప్తే అర్థం చేసుకోవు. నాకు బాగా నచ్చింది. అది హిందీలో ఒక సామెత ఉంది, అపనా పూత్ పరాయా టట్టిగర్ అని, తెలుసా? అది ఒక్కడే వచ్చిన హిందీలో అప్పుడు. అంత ఇంట్రెస్ట్ అంటే కాకి పిల్ల కాకి ముద్దు అని. ఓ చేసుకోరు, ఓడికే బాగుంటుంది చెప్తున్నావు. అదేమోలే, అది ప్రతి వీడియోలో నువ్వు ఇందుకు సూపర్ సూపర్ అని నేను చెప్పాను. నాకు అవి నచ్చినాయి, నేను ఇంకా ఇది తినలే కదా, నాకు తెలియదు. చిన్న కూడా చెప్తావు ఎంత నేను తింటే నేను సూపర్గా ఉందని చెప్తా, వాటం లేదంటే వాటం లేదని చెప్పేస్తా. చాలా కొన్ని చెప్పులు అజీ మనమా, ఇది పోయింది, ఇది చేసుకోబాకండి, ఇది వాటంగా వచ్చింది అని. ఘోరంగా ఏం లేదు, బాగుంది. కారంగా ఎందుకుంటది అని ఏమంటారా, మనకు మటన్ ఫ్లేవర్ తెలియట్లే. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ముంతమామిడి పప్పు మటన్ అయితే ఏ విధంగా చేసాము. చాలా టైం అయితే పట్టింది ఇది చేయడానికి, చాలా టైం పట్టింది. మన అజీగాడు అయితే ఇంకా వాయిస్తా ఉన్నాడు, తింటా ఉన్నాడు. మేమైతే తినేసాము తొందరగానే. బాగుంది టేస్ట్ అయితే. కాకపోతే కొద్దిగా కారాలు ఎక్కువ వేసుకోవాలన్నమాట, కొద్దిగా కారం తక్కువ వేసుకుంటే అది తీపు ఇది తీపు కాబట్టి కొద్దిగా దెబ్బేస్తుంది. మీరు చేసేటప్పుడు కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి. అది కాక దీన్ని చాలా తక్కువ తినాలా, మరీ ఫ్యాట్ ఎక్కువ అనమాట, ఎక్కువ తినకూడదు. మరీ ఎక్కువ అయితే తినకూడదు, ఎందుకంటే ఒకరంతా ఇంకా ఎక్కువ అయిపోద్ది, ఫ్యాట్ పెరుగుతాయి అనుకుంటున్నా. మరి నిజమా కాదా నాకు తెలీదు, నాకు అనిపించింది అట్ట. ఎందుకంటే జీడిపప్పులో ఫ్యాట్ ఉంటుంది, ఈ మటన్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి దానికని అట్ట అనుకుంటున్నా. మరి ఏమో మాకు కరెక్ట్గా తెలీదు, అదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కదా ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లో కలిసిపోదాం. బాయ్ బాయ్.